హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సైన్మా లోకం. సినిమా చూసాక నా ఒపీనియన్ అయితే ఇదే. ఓకే ఓకే డీసెంట్ ఎనఫ్ ఫిలిం ఫర్ హారర్ మూవీ లవర్స్ అంతే. కానీ నాకు మాత్రం వన్ టైం వాచ్, అంతకంటే ఎక్కువ అనిపించలేదు. పార్ట్లుగా చూస్తే ఇది కూడా బానే ఉందే. అంటే హారర్ ఫిలిమ్స్ లో బెంచ్ మార్క్ ఫిలిమ్స్ ని ఎక్స్పీరియన్స్ చేసేసాక ఇది పెద్ద ఇంపాక్ట్ఫుల్ గా ఏం అనిపించలేదు. బట్ మళ్ళీ చెప్తున్నా, కొన్ని మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి, థ్రిల్ మూమెంట్స్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో హారర్ ఫిలిమ్స్ కూడా ఏం పెద్దగా రాలేదు తెలుగులో నాకు తెలిసినంత వరకు అయితే. సో ఈ వీకెండ్ ఒక ట్రైల్ వేయొచ్చు ఈజీగా. లింక్ లేకుండా నాకేంటే ఈ కన్ఫ్యూజన్? అయన్నొద్దు, పాయింట్కి రా. సరే, ఈ స్టోరీ విషయానికి వస్తే, కిష్కింధపురిలో ఒక హాంటెడ్ ప్లేస్ ఉంటుంది. అలాంటి ప్లేస్ కి మన దూలెక్కిన హీరో అండ్ హిస్ టీమ్ వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళ లైఫ్ లో జరిగిన కాన్సిక్వెన్సెస్ ఏంటి, అసలు ఆ ప్లేస్ లో ఉన్న దయ్యానికి వీళ్ళకి కాన్ఫ్లిక్ట్ ఏంటి అనేది సినిమా. వెరీ గుడ్ థాట్. ఫస్ట్ హాఫ్ ఓపెనింగ్ సీన్ నుంచే మంచి టేక్ ఆఫ్ అయింది. డైరెక్ట్ సినిమా కోర్ పాయింట్ కి కావాల్సిన ఇన్సిడెంట్ తోనే స్టార్ట్ చేసేసారు. మన మూడ్ ని కూడా మంచిగా సెట్ చేశారు డైరెక్టర్. ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంలో కొంచెం సక్సీడ్ అయ్యాడు. కానీ మిగతా క్యారెక్టర్స్ లైక్ హైపరాది, మిగతా కామెడియన్స్ ట్రాక్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్ ని కిల్ చేసేస్తాయి. నాకైతే ఆ కామెడీ ట్రాక్ కూడా అంత వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. ఇన్ఫాక్ట్ చాలా అవుట్డేటెడ్ గా ఉన్నాయి డైలాగ్స్ కానీ, ఆ కామెడీ ట్రాక్ లో వచ్చే ఆ సిచ్యువేషన్ కానీ. ఫస్ట్ వచ్చే ఒక సాంగ్ ని పక్కన పెట్టేస్తే రెస్ట్ 20 to 25 minutes సినిమా అంతా బాగా మంచి ఎంగేజింగ్ గా వెళ్తుంది. ఎక్కడ బోరు కొట్టకుండా, ల్యాగ్ సీన్స్ లేకుండా. ఈ మధ్యలో వచ్చే ఈ అడపదడప హైపరాది జోక్స్ తప్పిస్తే రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అంతా బాగానే ఉంటుంది. కొన్ని థ్రిల్ మూమెంట్స్ మాత్రం మంచి కిక్ ఇస్తాయి. అలా ఫస్ట్ హాఫ్ ఒక డీసెంట్ నోట్ తో, అలాగే ఒక మంచి ఇంటర్వెల్ తో ఎండ్ చేశారు. స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ కూడా బాగుంది. ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. అంటే ముందుంది ముసళ్ళ పండగ అని. ఇక సెకండ్ హాఫ్ సీన్స్ కి వస్తే కొన్ని బాగున్నాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, అతని కొత్త యాక్టర్ ఎవరైతే తీసుకొచ్చారో అతని పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ట్విస్ట్లు కూడా బాగున్నాయి. కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి స్టార్ట్ అవుద్ది. అప్పటి వరకు బాగా చూస్తున్న సినిమాని మళ్ళీ చంపేశారు. బ్యాక్ టు రొటీన్, రొట్టు కొట్టడు కమర్షియల్ సినిమా. కొత్తది. అసలు ఎగ్జిక్యూషన్ కూడా బాగలేదు. ప్రీ క్లైమాక్స్ నుంచి దరిద్రంగా తీశారు. అంటే సగం దెబ్బ పడింది సినిమాకి. పర్వాలేదు, పాస్ చేసేయచ్చు బెల్లమన్నను. పాజిటివ్స్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ కూడా కొన్ని సీన్స్ బాగున్నాయి. అండ్ ఆ ఫ్లాష్ బ్యాక్ జరిగిన తర్వాత పోస్ట్ ఒక ట్విస్ట్ వస్తుంది, అది కూడా బాగుంది. పర్ఫార్మెన్సెస్ మాత్రం డీసెంట్ అంతే. ఇక నెగటివ్స్ విషయానికి వస్తే, హీరో ఇంట్రో సీన్ ఉంటుంది, అది మంచిగా క్యాప్చర్ చేశారు. కానీ చిన్న లాజిక్ ఏంటంటే, కోతలకి నైట్ కళ్ళు కనిపించవు కదండి, ఈ మాత్రం కూడా తెలియదా మాస్టారు? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? అది మరి సంగతి. మీరు కూడా మూవీ చూసింటే మీకు మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్, యువర్స్ సైన్మా లోకం.